నిన్న పాలకూర పప్పు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. ఈరోజు టమాటా పప్పు ఫ్రెండ్స్. టమాటా పప్పు అంటే పప్పులని టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి పసుపు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు అనుకో, కొంచెం చింతపండు గుజ్జిలా కాస్తంత వేసుకొని ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత నిన్న మీకు చెప్పినట్టే తిరగపోపు వేసుకోవడమే. అది కూడా చూపిస్తాను. ఇది ములక్కాడ చారు ఫ్రెండ్స్. చాలామంది చారు పెట్టడం వచ్చనుకోండి, కానీ ములక్కాడ చారు అన్నది చాలామందికి తెలీదు. మామూలుగా వేస్తారు. ముందు ములక్కాడ కొంచెం నీటిలో వేసి ఉడకబెట్టి ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికిన తర్వాత మామూలుగా మనం చారు కల వేసుకుంటాం. చింతపండు పొళ్ళు అన్నీ కూడా వేసుకొని చారు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేము చారు పొడి కొనం ఫ్రెండ్స్, ఇంట్లోనే చేసుకుంటాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడరు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకొని మేము పొడి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ పొడి ఇందులో వేసుకుంటాం. చారు పొడి బయట నుంచి అయితే ఏం తెచ్చుకోం ఫ్రెండ్స్. మేము పొడిలో ఇంట్లోనే చేసుకుంటాం. నేను చెప్పిన మాటలు మీరు నచ్చితే కనుక మీరు ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చకపోతే కనుక పక్కన పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్.